2017 నుంచి స్టార్ట్ అయిన బిగ్ బాస్ ఇప్పటివరకు కంటిన్యూగా 17, 18, 19, 20 ఇలా 9 సీజన్స్ కంప్లీట్ చేసింది. అయితే మొన్న రీసెంట్గా కంప్లీట్ అయిన సీజన్ 9లో విజేత తనూజ అని అందరూ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కూడా కళ్యాణ్ విన్నర్గా నిలిచాడు. అయితే దీని మీద కొన్ని కామెంట్స్ అనేవి వినిపిస్తూ ఉన్నాయి. ఆడవాళ్ళని విన్నర్స్గా ఎందుకు చేయట్లేదు అనేది. గతంలో కూడా మనం విన్నాం, శ్రీముఖి టైంలో కూడా తనకి అవకాశం ఉంది అన్నారు. అలా గీతామాధురి టైంలో కూడా గీతామాధురికి అవకాశం ఉందన్నారు. ఎందుకు ఈ విధంగా ఆడవాళ్ళకి విన్నర్గా రాలేకపోతున్నారు అనేది ఒక చర్చ నడుస్తూ ఉంది. ఈ క్రమంలో దీని గురించి మనకి డీటెయిల్గా చెప్పడానికి లైన్లో ఉన్నారు సీనియర్ బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాల మూర్తి గారు. హాయ్ పరిటాల మూర్తి గారు, వెల్కమ్ అండి. నమస్తే అండి. నమస్తే 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 మూర్తి గారు, మనం ఈ బిగ్ బాస్ గురించి మనం గతంలో మాట్లాడుకున్నాం. మనం అనుకున్నట్టుగానే కప్ అనేది కళ్యాణ్కి వచ్చింది. దాదాపుగా మనం కూడా అదే ఎక్స్పెక్ట్ చేసాం. తనూజాకి కొద్దిగా కార్నర్లో ఉన్నప్పుడు కూడా అవకాశాలు ఎక్కువ కళ్యాణ్కి ఉందని అనుకున్నాం. అదేవిధంగా కళ్యాణ్కి వచ్చింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మనకి బాగా వినిపిస్తుంది ఏంటంటే తనూజాకి అన్యాయం జరిగింది, కావాలని ఓడిచ్చారా అనేటువంటి అనుమానం వచ్చే విధంగా ఉంది ఈ యొక్క ఇదనేది. అందరూ కూడా ఎక్కువ శాతం తనూజ వైపు ఉన్నప్పటికి కూడా కళ్యాణ్ని ఎందుకు గెలిపించారు? కామన్ మ్యాన్ కాబట్టి గెలిపించారా, లేకపోతే ఇట్లా మేల్ ఫీమేల్ దాంట్లో ఏదైనా స్వార్థం చూపించారా అనేది ఒక విమర్శ అయితే వినిపిస్తూ ఉంది. స్టార్టింగ్ నుంచి మనం చూసుకున్నట్లయితే సీజన్ 1 నుంచి ఈ ట్రెండ్ అనేది ఏ విధంగా ఉంది, ఎందుకు ఈ యొక్క అపవాదం అనేది బిగ్ బాస్ మీద వస్తుంది? సో మనకి ఫస్ట్ నుంచి కూడా చూసుకుంటే ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి వద్దామండి మనం. మీరు ఎలాగో మగవారికైనా టైటిల్ అనేది యాక్చువల్లీ ఏంటంటే మేల్ డామినేషన్ అనేది బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ నుంచి కూడా ఉంది. సో వాట్ ఎవర్ మీకు ఫస్ట్ లో హరిత బాగా ఆడినా కూడా అమ్మాయి హరితేజ తను టాప్ 3కే పరిమితం అయిపోయింది. అలాగే మీకు అర్చన కూడా సీజన్ 1 లో టాప్ 5 ఫైనలిస్ట్. కానీ వాళ్ళిద్దరికి కూడా విన్నింగ్ ఎడ్జ్ లోకి ఆగిపోయారు అనమాట. సో డామినేషన్ అనేది ఎలా జరిగిందంటే అక్కడ ఆదర్శ్ బిట్వీన్ శివబాలాజీ ఎంత టాస్క్ లో అగ్రెసివ్ గా తన కోపం ప్రదర్శించిన, ఈవెన్ బిగ్ బాస్ కి కొన్నిసార్లు ఎదురు తిరిగినా కూడా సో పబ్లిక్ కొంచెం మనకి తెలిసిందే శ్రీనివాస్ గారు ఏంటంటే మనం పురుషాధిక్య ప్రపంచంలో ఉన్నాం ఫస్ట్ నుంచి కూడా. సో అది మీరు ఒప్పుకోకపోయినా అదే జరుగుతుంది. మేల్ డామినేషనే ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ డామినేషన్ అనేది ఉంటుంది, ఏ ఫీల్డ్ లో తీసుకున్నా. అయితే ఏంటంటే సో ఆడవాళ్ళని తొక్కేస్తున్నారా అనుకుంటే ఇది గేమ్. యాక్చువల్ గా గేమ్ లో ఆ రేంజ్ కి రీచ్ అవుతున్నారా అంటే ఇప్పుడు శివబాలాజీ రేంజ్ కి హరితేజ రీచ్ అవ్వగలిగిందా లేదా? రీచ్ అవ్వలేకపోయింది. అలాగే నెంబర్ 2 తీసుకుందాం. సీజన్ 2 తీసుకుంటే మీకు గీతామాధురి ఉంది, అలాగే దీప్తి ఉంది, మన టీవీ దీప్తి ఉంది. వీళ్ళిద్దరు కూడా టాప్ 5 లో ఉన్నారు. కానీ మీకు కౌశల్ మండా అనే ఒక ప్రవాహంలో అంటే ఒక సోషల్ మీడియా ప్రభంజనం ప్రవాహంలో వీళ్ళు ఆట కనపడలా, కొట్టుకుపోయారు. అంటే ఫస్ట్ 3-4 వారాలు వచ్చేసిన సింపతి ఏదైతే ఉందో అది క్యారీ ఫార్వర్డ్ టు ఫైనల్ అండి. ఇక్కడ గీతామాధురి చేసిన మిస్టేక్స్ ఉన్నాయా, దీప్తి చేసిన మిస్టేక్స్ ఉన్నాయా అని ఇప్పుడు మనం దాని మీద అనలైజ్ చేయలేం. ఎందుకంటే అది ఒక ప్రవాహంలో వెళ్ళిపోయింది. సీజన్ 3కి వచ్చేసరికి మీకు ఏంటంటే శ్రీముఖి ఉంది, ఫుల్ డామినేషన్. ఆల్మోస్ట్ చాలా మంది శ్రీముఖి కప్పు కొట్టేస్తే సమస్య లేదా అని అనుకున్నాను. ఇక్కడే మీకు లోతైన విశ్లేషణ చేసుకుందాం. ఏంటంటే బిగ్ బాస్ టీము ఎవరికి ఫేవర్ గా ఉంటుంది అనే దాన్ని బయట జనాలు చాలా నెగిటివ్ గా తీసుకుంటున్నారు. పబ్లిక్ నేను చాలా అబ్జర్వ్ చేశానండి. నేను కామెంట్స్ చదువుతా, చాలా మంది నేను అనాలిసిస్ చేస్తూ ఉంటా. బిగ్ బాస్ సీజన్ 1 నుంచి చేస్తున్నా. ఐఎమ్ ద ఫస్ట్ రివ్యూవర్ ఆఫ్ బిగ్ బాస్ అనమాట. సో నేను చాలా మటుకు కామెంట్స్ గానీ అవి కానీ చూస్తున్నప్పుడు ఎలా ఉంది అంటే బిగ్ బాస్ టీము శ్రీముఖి మా టీవీలో యాంకరింగ్ షోలు చేయడం, ఇలాంటి షోలు చాలా లీడ్ చేయడం వల్ల గతంలో బిగ్ బాస్ కి వచ్చేసరికి లోపలికి తనకి బిగ్ బాస్ టీం ఫేవర్ గా చేస్తోంది కొన్ని విషయాల్లో అనేది మైండ్ లోకి వెళ్ళిపోయింది. 1-2 ఇన్సిడెంట్లో వెళ్ళిపోవడం వల్ల ఏమైంది, డామినేటెడ్ టు అక్కడ రాయల్ సిప్లిగంజ్ గేమ్ ఉన్నా లేకపోయినా తను అసలు టాస్క్ ఆడింది ఏది లేదండి. అగ్రెసివ్ గా టాస్క్ ఏం ఆడలేదు అంతగా. శ్రీముఖి చేసినంత ఎంటర్టైన్మెంట్ చేయలే అసలు ఆ సీజన్ లో. అమ్మాయి ఒక్కతే ఫీమేల్ ఫైనలిస్ట్, మిగతా వాళ్ళందరూ మేలే. వరుణ్ సందేశ్ గానీ, మీకు ఒక పక్కన బాబా భాస్కర్ గానీ, సో మిగతా వాళ్ళు గానీ సీజన్ 3లో ఆ అమ్మాయి చాలా డేరింగ్ అండ్ డాషింగ్ ఆడింది. నేను విన్నర్ అవుతుంది అని అనుకున్నా. కానీ ఈ ఒక్క రీజన్ వల్ల కొద్దిగా వెనకడికి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ బిగ్ బాస్ టీమే వాళ్ళని ఎంచుకోవడంలో ఆ సీజన్ లో వాళ్ళకి ఫేవర్ చేసినా చేయకపోయినా ఆడియన్స్ ఫీల్ లైక్ దట్. ఇప్పుడు ఈ సీజన్ చూసుకుందాం. తనూజ
అంటే మళ్ళీ మీకు గీతా మాధురి, శ్రీముఖి తర్వాత అంతా రన్నర్ అప్ అయింది ఈమె కాబట్టి మిగతా వాళ్ళ గురించి అప్రస్తుతం కాబట్టి మనకి ఆ రన్నర్ అప్ వీళ్ళిద్దరే అయ్యారు, శ్రీముఖి అండ్ గీతా మాధురి. ఇప్పుడు ఏమో తనూజ. వీళ్ళ ముగ్గురికి మూర్తి గారు హై ఛాన్సెస్. శ్రీముఖి విషయంలో అవకాశాలు ఉన్నాయని అందరూ అనుకున్నారు. అయితే ఆ ఏడవటము, వాళ్ళ మమ్మీ డాడీ అంటాము, ఈ ఫ్యామిలీ సెంటిమెంటు, ఇది కావాలని తను గెలిచే అవకాశాన్ని పోగొట్టాయా అని కూడా అనిపిస్తూ ఉంది. ఆ టైంలో అటువంటి కామెంట్స్ కూడా వచ్చాయి, కొద్దిగా ఎక్కువ చేస్తుంది, ఓవర్ యాక్షన్ చేస్తుంది అనేటువంటి కామెంట్స్ వచ్చాయి. సో దాంతో నెగిటివ్ అయిందని అవునండి, అవునండి, కొద్దిగా ఓవర్ యాక్షన్ ఎక్కువైంది అనే కామెంట్లు అప్పుడు వచ్చాయి. కానీ ఏంటంటే అండి, అది జెన్యున్ ఎమోషన్ ప్లస్ రాహుల్ సిప్లిగంజ్ ఏదైతే గేమ్ ఆడాడో తనకి ఎగెనిస్ట్ అవ్వడం వల్ల, అంటే అప్పుడు దాకా కొంచెం ఫేవరెటిజం కానీ అప్పటిదాకా కొంచెం స్నేహపూర్వకంగా ఉంటూ లాస్ట్ లో ఒక 3-4 నామినేషన్స్ వచ్చేసరికి ఎగ్దమ్ ఎగెనిస్ట్ అయిపోయింది. మీకు ఒక్క ఇన్సిడెంట్ చెప్తానండి, ఇది టెలికాస్ట్ కూడా చేశారు అప్పట్లో, కానీ బయటికి రాలేదు ఇన్సిడెంట్. చాలా మంది నోటీస్ చేస్తారు, బిగ్ బాస్ లవర్స్ నోటీస్ చేస్తారు. ఏంటంటే అప్పుడు బాగా మనకి హైదరాబాద్ లో కొన్ని ఫ్లడ్స్ అయ్యి లాగా వచ్చి ఆ సీజన్ అప్పుడు పవర్ ఇష్యూ వచ్చింది, ఒక 5 hours పవర్ ఇష్యూ వచ్చింది మనకి. ఎస్పెషల్లీ అమీర్పేట, యూసఫ్ కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ పవర్ ఇష్యూ వచ్చింది. ఏదైతే మన అన్నపూర్ణ దాంట్లో సెట్ వేసారో అక్కడ పవర్ 2 hours 3 hours పవర్ అంతా కూడా ఆగిపోవడం, వాళ్ళు రిలాక్స్ అవ్వడం జరిగింది టీం అంతా కూడా. ఆ సమయంలో జనరేటర్ ఇది చేసుకుంటాం కానీ ఇష్యూ కానీ వచ్చినప్పుడు రాహుల్ సిప్లిగంజే విన్నరు అనే మాట బిగ్ బాస్ టీం నుంచి శ్రీముఖికి హింట్ వెళ్ళింది. సో అందుకని చెప్పి ఆ అమ్మాయి తనని టార్గెట్ చేసి మాట్లాడింది అనేది యాక్చువల్ గా తన నాగార్జున ఇన్ ఫ్రంట్ ఆఫ్ హోస్ట్ ముందే తను చాలా ధైర్యంగా చెప్పింది, సార్ ఇలా బిగ్ బాస్ టీము రాహుల్ సిప్లిగంజ్ కి ముందే చెప్పారట, రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ అని చెప్పారట అని తను భావించి మాట్లాడింది. నాగార్జున గారు ద ఫస్ట్ టైం హోస్టింగ్ చేయడం. సో ఇలాంటి రియలిస్టిక్ రియాలిటీని ఎదుర్కొంటంలో ఆయన కొంచెం అక్కడ కాస్త తడబడ్డారు అప్పుడు. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అది కానీ, ఎందుకు అవన్నీ నువ్వు మనసులో పెట్టుకుంటావు, ఎవరో ఏదో చెప్పారని. అప్పుడు రాహుల్ సిప్లిగంజ్ మీకు సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళి కూడా వచ్చాడు మధ్యలో. అంటే ఇప్పుడు హౌస్ నుంచి డోర్ తెరిచి వచ్చిన తర్వాత బిగ్ బాస్ టీమే దారి చూపిస్తుంది వీళ్ళకి. అది కళ్ళగంతలు కట్టినా ఏది కట్టినా చెవిలో చెప్పాల్సిన వాళ్ళు, ఇన్పుట్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇత్తనే ఉంటారు. వాళ్ళకి ఫేవర్ చేసేవాళ్ళు ఏం జరుగుతుంది బయట అంటే ఏదో ఒకటి చెప్తారు, చెప్పకుండా ఉండరు. ఇప్పుడు చూడండి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వస్తాయి, బయట ఏం జరుగుతుందో చెప్పేస్తారు. అలాగే కొంచెం గేమ్ ఆడి వెళ్ళిపోయిన వాళ్ళు రీఎంట్రీ అయ్యి వస్తారు, వాళ్ళు కూడా విన్నర్ ఎవరు, ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయని చెప్పేస్తారు. ఈ సీజన్ లో పర్టికులర్ గా మనం మాట్లాడుకుంటే తనూజ వర్సెస్ మనకి ఎవరికైతే కళ్యాణ్కో జరిగిందో ఇది ముందే హింట్ అనేది వెళ్ళిపోయిందండి. వాట్ ఎవర్ శ్రీజ గాని భరణి గాని వీళ్ళంతా ఎప్పుడైతే రీఎంట్రీగా లోపలికి వెళ్ళారో ఫైర్ స్టామ్ వదిలేండి, ఫైర్ స్టామ్ వచ్చినప్పుడు పెద్ద ఓటింగ్ అనేది పెద్దగా ఏమి కంపారిజన్ లేదు వీళ్ళిద్దరి మధ్యలో. సో ఇమానియల్ ఎంటర్టైన్ చేశాడు, ఇమానియల్ కి ఎక్కువ స్కోప్ ఉందని అనుకున్నారు చాలా మంది. సుమన్ శెట్టి కూడా మధ్యలో ఫీల్డ్ లోకి వచ్చాడు. ఏంటంటే ఆడియన్స్ ఎక్కువగా సుమన్ శెట్టిని లైక్ చేస్తున్నారు, 100% లైక్లు ఇస్తున్నారని సుమన్ శెట్టి కూడా ఫీల్డ్ లోకి వచ్చాడు. అంటే వాళ్ళ నలుగురిలోనే తిరుగుతుంది కప్ప అనేది దృష్టి వాళ్ళకి పడింది. పడినప్పుడు ఎప్పుడైతే శ్రీజ అండ్ భరణి మళ్ళీ రీఎంట్రీ అయ్యారో ఆ టైంలో పర్టికులర్ గా శ్రీజ రివీల్ చేసింది తనూజకే ఎక్కువ ఓటింగ్ జరుగుతుంది అని. 100% అండి, పక్కా, ఇది డ్యామ్ షూర్. ఎందుకంటే ఈ డిస్కషన్ అనేది లైవ్ లో వచ్చింది. మీకు రీతు అండ్ పవన్ వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు దీని గురించి పర్టికులర్ గా మాట్లాడుకున్నారు. సంజన బయట పెట్టింది కూడా, లైవ్ చూసిన వాళ్ళకి కనెక్ట్ అయిపోతారు నేను చెప్పే వర్డ్స్. అయితే ఈ టైంలో తనూజ విన్నర్ అని తెలిసినప్పుడు తనూజ కూడా కొద్దిగా తన గేమ్ మీద ఎక్కడ తప్పుడు అడుగు వేస్తామో కొంచెం జాగ్రత్త పడతాం కదా. ఇప్పుడు మనం విన్నర్ అని తెలిసినప్పుడు ఎక్కడ కూడా మనం మిస్టేక్ చేయకూడదు, మళ్ళీ మిస్టేక్ చేస్తే దొరికిపోతాం అనే భావన అనేది ఉంటది. ఇప్పుడు ఫేవరెటిజం చేసిన మాట, ఇప్పుడు తను అన్నపూర్ణ బ్రాండా అన్నపూర్ణకి బ్రాండ్ అంబాసిడరా, లేదంటే తను సీరియల్ చేసి వెళ్ళిందా, తను ముద్దు బిడ్డ బిగ్ బాస్ కి, ఇలాంటివన్నీ కూడా వచ్చినాయి, కామెంట్స్ అన్ని వచ్చినాయి, తనకే ఇచ్చేస్తారు కప్ అని. అది కూడా కొద్దిగా తనూజకి ఏమన్నా ఎక్కడైనా మైనస్ అయిందా అని నేను కూడా అనుకున్నా. అరే ఏంటి బాగా ఆడింది కదా గేమ్, ఎందుకు జనాలకి ఫీమేల్ కి ఇవ్వాలని అనిపించట్లేదా అని నేను కూడా అనుకున్నా. ఒక గత 3 వారాలు ఫైనాలేకి ఇంకా 3 వారాలు ఉందనంగా కూడా మీకు తనూజ ఓటింగ్ హైలో ఉన్న కళ్యాణ్ అనేది నామినేషన్ లో రాకపోవడం వల్ల ఇద్దరి మధ్యలో తేడా అనేది తెలియలే. అది మేబీ తెలుసుంటే మేబీ ఏమైనా ఆడియన్స్ తనూజ ఫ్యాన్స్ ఎవరైనా మేబీ తొందరపడి ఇది చేసే వాళ్ళు ఏమో, మేబీ తొందరపడి
ఆ కళ్యాణ్ని ఇది చేసుకుని తనుజకు ఓటు వేసేవాళ్ళేమో జాగ్రత్త పడి. కానీ అక్కడైతే కొద్దిగా ఇదైన మాట అయితే వాస్తవమే. సో తనూజకి కానీ ఇలాగ శ్రీముఖికి కానీ ఇలా గీతా మాదిరికి కానీ రాకపోవడానికి కారణం ఇక్కడ పక్కన వాళ్ళ గేమ్ డామినేషన్ అని నేను అనుకుంటున్నా. అంతేగాని కేవలం మగవాళ్ళకి ఇస్తారా ఇది వేరే వాళ్ళకి ఎవరా అంటే, మీకు ఓటీటీలో మరి బిందు మాధవ్ గెలిచిందిగా. ఓటీటీలో మాత్రమే, అవును ఓటీటీలో మాత్రమే. ఈ 9 సీజన్లు మాత్రం మేల్స్కే ఇచ్చారు కదా అనేది బాగా ఉంది. బిందు మాధవ్కి మేల్కే ఇచ్చారు.